నెల్లూరులో వైసీపీ శ్రేణులు వినూత్న రీతిలో ఆందోళన చేశారు. నల్ల దుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదంటూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఇక మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఓటు దినం పేరుతో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపడుతున్నాయి. ఏడాది కాలం జరిగినటువంటి టీడీపీ పాలనలో ఏదైతే ప్రభుత్వం సరైనటువంటి హామీలను కూడా నెరవేర్చలేదంటూ ర్యాలీ జరుగుతోంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు మీ అందరికీ తెలిసినైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఏ ఒక్కటి కూడా నెరవేర్చాల. మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, వ్యవసాయదారులకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఇటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు ప్రతి ఇంటిలో కూడా కడుపు పంట ఉంది. కాబట్టి ఈ స్పందన కారణంగానే ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. ప్రభుత్వానికి కనువిప్పు జరగాల. రాబోయే రోజుల్లోనైనా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తారు. రాక్షస పాలన పోతుంది. ఈ రోజుకి ఏదైతే జనసేన ఏదైతే పార్టీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ కావచ్చు, ఇవాళ మరొక కార్యక్రమం చేస్తుంది. ఏమంటారు? మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రజల స్పందన చూడండి. ఇక్కడ ప్రజల స్పందన చూడండి. ఇలా కడుపు మంట మీకు అర్థం కావాలా. మీరు ఏసీ రూమ్లో కూర్చొని మీరు స్టేట్మెంట్ చేయడం కాదు. ఈరోజు ప్రజల్లో తిరిగితే ఆ బాధ తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ నిజంగా ప్రతిరోజు ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంది, ప్రజల కోసం పోరాడుతూ ఉంది. ప్రజల బాధను ఈరోజు గమనించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? చివరికి వాళ్ళు ఏదైతే మాట చెప్పినారో, మాట చెప్పని వాటి గురించి మేము అడగట్లా, మాట చెప్పారో దాన్ని నెరవేర్చండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో చేయకపోతే మాత్రం ఉద్యమం తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తాం. అది మొత్తం తీసుకుంటే ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కసారిగా కూడా కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం వల్లే ఇటు కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఈ సంవత్సరం కాలం పాటు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు రాబోయేటటువంటి రోజుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు వైసీపీ శ్రేణులు అయితే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు ప్రజలకు అవసరమైన అనేక కార్యక్రమాలు చేస్తాయని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.